అందరికీ హాయ్. ఈ వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామా. ఈ దోసకాయ పచ్చడి దోసతో అయితే చాలా బాగుంటుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా నేను ఇక్కడ దోసకాయని అయితే మీడియం సైజు తీసుకున్నాను. ఈ దోసకాయని కడుక్కొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ధనియాలని, 1 స్పూన్ ఆవాలని, 1 స్పూన్ జీలకర్రని అయితే వేసుకోవాలి. అలాగే 6 తెల్లి రెమ్మలను అయితే వేసుకోవాలి. ఇక్కడ పొట్టుతోనే వేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్కను వేసి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 2 పచ్చిమిర్చిని అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 కరివేపాకు రెమ్మలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నిటిని ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ దోసకాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఉడకబెట్టుకుని వేసుకునే వాళ్ళు ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడ సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత ఈ ముక్కల్ని మూత పెట్టి 3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాలు అయిన తర్వాత మూతను తీసి చూద్దామా. చూడండి, ముక్కలు అనేవి చాలా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి కదా, వీటిని చల్లగా చేసుకోవాలి. ఈ ముక్కలు అనేవి చల్లగా అయ్యేలోపు కొంచెం చింతపండును తీసి బాగా కడుక్కొని వీటిలోకి నీళ్ళను వేసి చింతపండును అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే పొట్టును తీసి పెట్టుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోవాలి. ఇందులోకి మనం చల్లగా చేసుకున్నాం కదా ఆ దోసకాయ ముక్కలను అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇలా మొత్తం దోసకాయ ముక్కలు వేసుకున్నాక మనం నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జును అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ పచ్చడి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ దోసకాయ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పోపునైతే రెడీ చేసుకుందాం. స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలని, 1 స్పూన్ మినపగుడ్లని, 1 స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి 2 కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసి బాగా పోపులన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవ్వకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనం రెడీ చేసుకున్నాం కదా ఆ పోపునైతే వేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అంతే, టేస్టీగా దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఈ దోసకాయ పచ్చడిలో ఉల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ స్టైల్లో దోసకాయ పచ్చడి అనేది ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.